దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇలాగ మరి ఒకసారి 50 దినాల ఆత్మీయ కుటుంబ సహవాస కూడికల్లో ఈ 14వ రోజులోనికి దేవుడు మనల్ని అడుగుపెట్టింప చేశారు. ఈ దినము దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి దేవుడు నామమును స్తుతిస్తున్నాను. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడిచినటువంటి దినాల నుండి కూడా దేవుడు మనతో చాలా విషయాలు మాట్లాడుతూ వస్తున్నారు. ఒక విశ్వాసిగా ఉన్నటువంటి మనం దేవుని రక్తం చేత కడగబడి ఆయన పిల్లలైనటువంటి మనం విశ్వాసుల జాబితాలో చేర్చబడ్డాం. విశ్వాసుల జాబితాలో చేర్చబడినటువంటి మనం ఆధ్యాత్మికంగా ఎక్కవలసినటువంటి 7 మెట్ల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఎన్ని మెట్లు ఎక్కేసాం? ఇప్పటికీ 4 మెట్లు ఎక్కేసాం. పరిశుద్ధాత్ముడు మనల్ని ఆయన చేయి పట్టి ఎక్కిస్తున్నారు, నడిపిస్తున్నారు. అందును బట్టి ఎంతైనా ప్రభువుని స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు 5వ మెట్టు కూడా ఆయన సహాయంతో మనం అందరము కూడా ఎక్కుదాం. దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి. దేవుని సందులో ఏమాత్రం కూడా అశ్రద్ధ అనేది పని చేయకూడదు, ఉండకూడదు. అసలు ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే మీ ధనాన్ని, మీ డబ్బుని కానీ, మీ పొలాల్ని కానీ మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి, మేము మరలా మీకు ఏం చేస్తాం, డబల్ చేసి అప్పగిస్తూ ఉంటాం అని కొంతమంది చెప్తా ఉంటున్నారు. అలా డబల్ అవుతాయో లేక మొత్తం మనం పెట్టింది ఐపీ పెట్టేసి వారు మోసగిస్తారో నాకు తెలియదు. కానీ మనం ఏదైతే మన సమయాన్ని దేవుని సన్నిధిలో వెచ్చిస్తున్నామో, ఎంత సమయం అయితే దేవుని సన్నిధిలో వెచ్చిస్తున్నామో అది మాత్రం మనందరికీ ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో దేని కొరకు మనం వెచ్చించినా అది వృధా అయిపోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో మన సమయాన్ని కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే దాని ద్వారా 1000 అంతల దీవెన మనం పొందుకుంటానే ఉంటాం. కాబట్టి దేవుడు ఇస్తున్నటువంటి సమయాలను బట్టి ఎంతైనా కూడా దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు 5వ మెట్టులోనికి మనం వద్దాం. 5వ మెట్టు ఏమిటి అనేసి ఆలోచన చేస్తే 5వ మెట్టు దేవుని స్వరము వినుట. ఏంటి చెప్పండి? దేవుని స్వరము వినుట. చాలాసార్లు ఈ అనుభవం మనలో లేనట్లుగానే కనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. మనం సహవాసం చేస్తున్నటువంటి ప్రతిసారి ఎవరితో అయినా సరే మనం సహవాసం చేస్తున్నప్పుడు మనం మాట్లాడుతూ ఉంటే అవతల వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? మనతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనము వారితో మాట్లాడుతూ ఉంటాం. ఇలా ఇద్దరం కలిసి మాట్లాడుతూనే ఉంటే దాన్ని ఏమంటారు? సహవాసం అంటారు, ఫెలోషిప్ అంటారు. కానీ ఈరోజు క్రైస్తవ జీవితంలో మనకి రాలేనిదంటూ ఉన్నది అంటే అది ఏమిటి అనేసి అంటే, దేవునితో సహవాసం చేస్తున్నటువంటి మనం చాలాసార్లు ప్రార్థన ద్వారా దేవునితో ఏం చేస్తున్నాం? మనం మాట్లాడేస్తున్నాం. మనకేం కావాలో ఇలా చెయ్యి ప్రభు, అలా చెయ్యి ప్రభు అని చాలాసార్లు దేవుడితో మాట్లాడేస్తూ ఉంటున్నాం. కానీ దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటుంటే, దేవుడు మనతో మాట్లాడే సమయానికి ఆ ప్రార్థన ఆమెన్ అనేసి మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? కళ్ళు తెరిచేస్తూ ఉంటాం, లేచిపోతూ ఉంటాం. అంటే దేవుడు మాట్లాడేది మనం ఏం చేయట్లేదు, చాలాసార్లు వినట్లేదు. కానీ మనం ఒకటి నేర్చుకోవాలి. ఏంటి అంటే దేవుని స్వరం వినేటువంటి అనుభవం, ఆ మెట్టులోనికి మనం ఎక్కాలి ఖచ్చితంగా. విశ్వాస జీవితంలో మనం ప్రార్థన చేసి మన ప్రార్థన ముగించిన తరువాత దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడు మనం ఒక మాట అడగాలి. ఏమనో తెలుసా? ప్రభువా నీవు మాట్లాడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ అనుభవంలోనికి, ఆ మెట్టులోనికి మనం ఎక్కగలగాలి. దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎవరు చెప్పండి? మాట్లాడే దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. మాట్లాడని రాయి రప్ప కాదు, మాట్లాడని రాయి చెట్టు ఆయన ఏమాత్రం కాదు, మాట్లాడే దేవుడు. మరి మనతో మాట్లాడడానికి చాలాసార్లు ఇష్టపడతా ఉంటున్నాడు. ఆయన మనతో మాట్లాడడానికి ఆశ కలిగి ఉన్నాడు. మరి ఎంతవరకు ఆయన స్వరం మనం వినగలుగుతున్నాం అనేది మనం ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. మన ప్రార్థన గదిలో ఒకటి జరగాలి. ఏంటి అనేసి అంటే, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రభువా నువ్వు నాతో సహవాసం చేయడానికి నీ ఆత్మ నడిపింపు, ప్రార్థన చేయడానికి నీ సహాయం అందించండి
అనేసరి ఆయన ఆహ్వానిస్తాం కదా. ఆయన మనం పిలిచినప్పుడు వస్తూ ఉంటారు మన ప్రార్థన ఆలకించడానికి. పరిశుద్ధాత్ముడు ఉత్సరింప సఖ్యము కాని మూలుగులతో మనతో మాట్లాడటానికి ఆయన వస్తారు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఆయన మనతో చెప్పి వెళ్ళాలి. ఏం చేయాలి చెప్పండి? వచ్చేటప్పుడు మనతో సహవాసం చేయడానికి, మనం ప్రార్థనకి మోకరించినప్పుడు మనం పిలిస్తే వస్తారు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఏం చేయాలి? ఇక నీవు మాట్లాడవలసింది అయిపోయిందా, అయితే నేను వెళ్ళనా అని ఆయన నీతో చెప్పి వెళ్ళాలి. ఆ అనుభవం ఎంతవరకు ఉంది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు దేవుని స్వరం వినుట అనేటువంటి 5వ మెట్టుని మనం ఎక్కగలగాలి. దేవుడు చాలా విధాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఎన్ని రకాలుగా ఆయన మాట్లాడుతూ ఉంటారో, ఎవరెవరిని ఎలాగ దర్శించారో. ఈరోజు మనల్ని, మన జీవితంలో కూడా అందరినీ ఒకేలాగా దర్శించరు. ఆయన అందరితోనూ ఒకేలా మాట్లాడరు. కొన్ని అనుభవాలు ఉంటాయి కొంతమందికి దేవుడు మాట్లాడేటువంటి విధానం. అలా ఎలాగ ఆయన మాట్లాడతారో, దేవుడు మాట్లాడేటువంటి విధానం ఎలా ఉంటుందో ఈరోజు కొన్ని అనుభవాలు మనం చూద్దాం. మొట్టమొదటిగా దేవుడు మాట్లాడేటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే, మొట్టమొదటిగా ఎలా మాట్లాడతారు అంటే స్వరము ద్వారా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు చెప్పండి? దేవుని స్వరం మనకి వెనక నుండి వినిపిస్తూ ఉంటుంది. నా బిడ్డ, నేను నీ జీవితంలో ఇలా చేయబోతున్నాను, నీవు నా కొరకు ఇలా జీవించు, లేకపోతే నేను నిన్ను పిలుచుకున్నాను అని మన వెనక నుండి ఏమవుతూ ఉంటుంది? దేవుని స్వరం వినిపిస్తుంది. అది ఒక అనుభవం. ఒకసారి రండి, ఆ మాటలు కూడా మనం చూద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం నడవవలసినటువంటి ఈ ఆత్మీయ పరుగు పందెంలో, మనము జీవించవలసినటువంటి ఆత్మీయ జీవితంలో, మనం కుడి తట్టైనా ఎడమ తట్టైనా ఎలా తిరిగినా కూడా మనము ఏ త్రోవలో నడవాలో, ఎలాగున జీవించాలో, ఎలాగున పయనించాలో దేవుడు ఏం చేస్తాడట? స్వరం ద్వారా మాట్లాడతారట. మన వెనక నుంచి ఒక శబ్దం మనకు వినిపిస్తుందట. ఏమని? మనం ఎటు వెళ్ళాలో తెలియదు. ఉదాహరణకి ఆత్మీయ జీవితంలోనే కాదు, ఏదైనా ఒక గ్రామం వెళ్ళామనుకోండి, అక్కడ వెళ్ళవలసినటువంటి మన బంధువులు కానీ లేకపోతే కొత్తగా ఏ చోటుకైనా వెళ్ళాం, ఆ చోటు, ఆ ప్రదేశం ఎక్కడుందో మనకి తెలియలేదు. అప్పుడు ఒక 2 రోడ్లు కనిపించాయి, ఒకటి లెఫ్ట్కి ఒకటి రైట్కి. అప్పుడు ఎటు వెళ్ళాలో మనకి అర్థం కావట్లేదు. అప్పుడు ఏం చేస్తాం? పలానా వాళ్ళ ఇంటికి ఎటు వెళ్ళాలండి అని అక్కడ ఎవరొకరు కనిపిస్తే అడుగుతూ ఉంటాం కదా. అలా మనం ఎటు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన మనకి చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలా ఎదురైనప్పుడు ఇది వాక్యానుసారమేనా, ఇలా నడవచ్చా, ఇలా చేయొచ్చా అని కొన్ని సార్లు మన మనస్సాక్షి మనల్ని గద్దించినప్పుడు, అప్పుడు గనక దేవుని స్వరం కొరకు, ప్రభువా నేను ఆధ్యాత్మికంగా నడవాలనుకుంటున్నాను, నీ వాక్యానుసారంగానే నడవాలనుకుంటున్నాను, నాకు తెలియచేయి అని ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడట? ఇదే త్రోవ, నువ్వు ఇలాగునా నడువు అని మన వెనక నుండి ఏం చేస్తుంది? ఒక శబ్దం మనకి బోధిస్తుంది. దేవునికి స్తోత్రం. మరి మన జీవితంలో ఎంతమంది ఈ అనుభవాన్ని కలిగి ఉన్నాం? బైబిల్లో చూస్తే చాలా మంది భక్తుల జీవితాలు ఈ అనుభవం కలిగి ఉన్నారు. ఈ అనుభవం చేత నడిపించబడ్డారు. రండి, ఒక భక్తుడిని నేను మీకు చూపిస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం ఒకసారి. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ తన భక్తుడైనటువంటి యోహాను దేవుని సువార్త నిమిత్తం పద్మాసు ద్వీపంలో పడవేయబడినప్పుడు, పరవాసిగా ఆయన ఉన్నప్పుడు, అక్కడ దేవుని స్వరం ఆయనతో మాట్లాడుతుంది. ఆయన చేయవలసినటువంటి విధులు, ఆయన నిర్వర్తించవలసినటువంటి కార్యం గురించి, ఆయన రాయవలసినటువంటి ఆ మాటల గురించి దేవుని స్వరం ఎవరితో మాట్లాడుతుంది చెప్పండి? యోహానుతో మాట్లాడుతుంది. యోహానుతో తన వెనుక నుండి ఆ ఒక శబ్దం మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇలా మనము
దేవుని స్వరం వినాలనేటువంటి ఆసక్తి కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ అనుభవం ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. దేవుడు మాట్లాడేటువంటి విధానంలో ఇది ఒక అనుభవం అనమాట. దేవుడు ఎలా మాట్లాడతాడు అంటే మొట్టమొదటిగా ఎలా మాట్లాడతాడు చెప్పండి, స్వరము ద్వారా మాట్లాడతాడు. 2012వ సంవత్సరం అనుకుంటా, అప్పుడు కింద పైన మందిరం లేదు, కింద ఆరాధన జరుగుతూ ఉంటే నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, పైన ఆరాధన మందిరం అనుకుంటున్నాం కదా, పైన మందిరం కట్టాలి, స్లాబ్ వేయాలి, నీ సహాయం దయచేయనేసి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నేను వ్యక్తిగతంగా కానివ్వండి, సంఘంలో కానివ్వండి, అలా అదే అడుగుతా వస్తున్నాను. దేవుణ్ణి అడుగుతా వస్తుంటే కింద అనమాట, కింద ఆరాధన జరుగుతుంది. ఓపెన్ స్లాబ్ ఉంది కింద, అక్కడ ఆరాధన జరుగుతుంది. అక్కడ స్తంభం దగ్గర, అంటే ఇక్కడ కాదు కింద అనమాట. ఆ స్తంభం దగ్గర నేను అక్కడ కూర్చున్నాను, కింద కూర్చున్నాను. ఆదివారం ఆరాధన జరుగుతుంది, అక్కడ కూర్చున్నాను కింద. జరుగుతూ ఉంటే పాటలు జరుగుతున్నాయి, దైవ సేవకులు వాక్యం చెప్తున్నారు. కానీ ఇవేమి నా చెవులకు వినిపించట్లేదు, ఇదేది కూడా నా హృదయంలోనికి వెళ్ళట్లేదు. అక్కడ ఆ లైట్ ఉందో చూసారా, ఆ వెనక నుంచి ఒక స్వరం మాట్లాడుతుంది, ఒక స్వరం నాకు వినిపిస్తుంది. ఏంటో తెలుసా, బంగారం తీసేమనేసని, నా ఆర్నమెంట్స్ తీసేమనేసని ఒక స్వరం వినపడుతుంటే నేను దేవుణ్ణి అడిగేదేంటి, మందిరం పైన స్లాబ్ అవ్వాలని. కానీ దేవుని స్వరం నాతో మాట్లాడేదేంటి, ఆర్నమెంట్స్ తీసేమనేసని. ఇదేంటి అనేసరి అప్పటికి నాకు చాలా ఇష్టం, ఆర్నమెంట్స్ అన్నా గోల్డ్ అన్నా చాలా ఇష్టం. ఇంకా తెగ వేసేసుకునేదాన్ని. అప్పుడు నేను అనుకున్నాను, తీసేసి నేను ఉండలేను అనేసరి మొదటిసారి లోబడలేదు, దేవుని స్వరానికి లోబడలేదు. ఎందుకంటే నాకు అవంటే చాలా ఇష్టం, నేను ఉండలేను అనేసరి దేవుని స్వరం ఇలాగే వెళ్ళాలా, ఎక్కడికైనాను, బంధువుల దగ్గరికైనా ఎక్కడికైనా, లేకపోతే ఫంక్షన్లు అయినా కార్యక్రమాలైనా ఇలా వెళ్ళడం ఎలాగో అనేసరి లోబడలేకపోయాను. తరువాత ఒక 3 నెలల తర్వాత, అది డిసెంబర్ నెలలో మరలా అదే ప్లేస్లో నేను కూర్చున్నాను. ప్రతి ఆదివారం అక్కడ కూర్చునేదాన్ని. ఆ ప్లేస్లో కూర్చున్నప్పుడు ఆ బాక్స్ నా దగ్గర నుంచి, ఆ వెనక నుంచి మరలా అదే స్వరం నాకు వినిపిస్తుంది. ఏమని అనేసరంటే, ఆర్నమెంట్స్ తీసేయమనేసని. ఆరాధన జరుగుతుంది కానీ ఏమీ కూడా నా చెవులకు వినిపించట్లేదు, ఆ స్వరమే వినిపిస్తుంది పదే. అప్పుడు ఒకటే, ఇంతగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా ఏం చేయాలి, లోబడాలి. తీసాము అంటే మరలా వెనక్కి తిరిగి చూడకూడదు. నేనైతే బలహీనురాలిని, ప్రభువా నీవే నన్ను బలపరచాలి, నీవే నాకు సహాయం చేయాలి అనేసరి 31st రోజు ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థనలో గడిపాను. ప్రభువా నీ సహాయం కావాలి, నీ శక్తి కావాలి, నేను ఒకదాన్ని విడిచిపెట్టానంటే విడిచిపెట్టిన దాని వైపు చూడకూడదు అనేసరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన శక్తి చేత నింపారు. అవన్నీ కూడా విడిచిపెట్టడానికి దేవుడు కృపనిచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే కొన్ని సార్లు అలా నేను తీయడం, అలా తీసేయమంటారా మమ్మల్ని, తీసేయమని కూడా దేవుడు మాట్లాడతాడు. అంటే కొన్ని జీవితాల్లో కొంతమంది విషయంలో దేవుడు కొన్ని రకాలుగా ఆయన అనుభవాలు నేర్పిస్తూ ఉంటారు. మరింతగా ఆయన సేవా పరిచర్యలు నన్ను ముందుకు నడిపించాలని ఆయన వాంఛ కలిగి ఉన్నారు కనుక, ఆయన ఉద్దేశం కలిగి ఉందని కనుక ఆ స్వరంతో దేవుడు నన్ను దర్శించడం జరిగింది. అది విడిచిపెట్టిన తర్వాత మరింతగా ఆయనలో ముందుకు సాగేటువంటి కృపను కూడా దేవుడు నాకు ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇలాగ ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరి విధానంలో ఏముంటుంది చెప్పండి, ఒక్కొక్క అనుభవం అనేది ఉంటుంది. రెండవదిగా ఆయన మనల్ని ఎలా దర్శిస్తారు, ఆయన మనతో ఎలా మాట్లాడతారు అని కనుక మనం ఆలోచన చేస్తే, రెండవది వాక్యము ద్వారా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు చెప్పండి, వాక్యము ద్వారా. పలానా అధ్యాయం చదువు, లేకపోతే పలానా వచనం తెరిచి చదువు, నీ విషయంలో నా చిత్తం ఏంటో నీకు తెలియజేస్తాను, నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులకి, ఆ సమస్యలకి పరిష్కారం ఏంటో చదువు అని ఆయన మనతో వాక్యం ద్వారా ఏం చేస్తారో చెప్పండి, మాట్లాడుతూ ఉంటారు. ఇది కూడా మనం చదువుతాం రండి. లూకాసు వార్త 3వ అధ్యాయం, లూకాసు వార్త 3వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. అన్నయ్యు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యము వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరణ్యంలో ఒంటె చర్మం, తేనెలు, మిడతలు ఆహారంగా కలిగి ఉన్నటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను
అరణ్యంలో ఉన్నప్పుడు ఒంటె చర్మం కప్పుకుని తిరుగుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యం ఏం చేసింది చెప్పండి? అతని దగ్గరికి వచ్చి అతడు చేయవలసినటువంటి కార్యం గురించి చెప్పినప్పుడు అప్పుడు మారు మనసు పొందండి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని ఆయన స్వార్థ ప్రకటించడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఇక్కడ భక్తుడైనటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి దేవుడు ఎలా మాట్లాడాడు ఆయనతో అంటే వాక్యం ద్వారా మాట్లాడుతూ వచ్చారు. ఇదే అనుభవం మనకి ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. అక్కడ అబ్రహాం విషయంలో కూడా ఇదే అనుభవం మనకి కనిపిస్తూ ఉంటది. ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ సంగతులన్నీ జరిగిపోయిన తర్వాత మరలా అబ్రాహాం దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పండి? దేవుని వాక్యం వచ్చింది. వచ్చి మాట్లాడుతుంది, అబ్రామా నువ్వు భయపడొద్దు, నేను నీకు ఎలా ఉంటాను? కేడెముగా ఉంటాను, నువ్వేమాత్రం అధైర్యపడొద్దు అని మాట్లాడుతుంది. ఎందుకని దేవుడు వాక్యం ద్వారా అబ్రాముని దర్శించాడో తెలుసా? అప్పటికి ఇంకా అబ్రాముకి ఎవరు లేరు? పిల్లలు లేరు. పిల్లల గురించినటువంటి ఆలోచన ఏంటి? ఇంత దేవుడు ఆశీర్వాదకరంగా నన్ను ఉంచాడే, కానీ నా గర్భాన పుట్టినటువంటి వారసుడు ఒకడు లేడే అనేటువంటి ఆలోచన, బాధతో అబ్రహాం ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుని వాక్యం అబ్రహాం దగ్గరికి వచ్చి, నీవు మాత్రం ఏమాత్రం భయపడక్కర్లేదు, నేను నీకు వాగ్దానం చేసినట్లుగా చేస్తాను, నేను నీకు కేడముగా ఉంటానని అబ్రహాం ఏం చేసింది చెప్పండి? బలపరచడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు ఖచ్చితంగా వాక్యం ద్వారా ఏం చేస్తారు చెప్పండి? మాట్లాడుతూ ఉంటారు. మనలో చాలా మంది చాలా సాక్ష్యాలు కూడా చెప్పినటువంటి వారు ఉన్నారు. వారి కుటుంబ పరిస్థితులు సేవకులకి తెలియదు. వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు కానివ్వండి, వారు వెళ్తున్నటువంటి పోరాటాలు కానివ్వండి, ఇవన్నీ సేవకులకి ఏం తెలియదు. కానీ వారు వచ్చి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుని, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు అనేసి అన్నప్పుడు ఆ రోజు వాక్యం ద్వారా దేవుడు నన్ను దర్శించారండి. నా పరిస్థితుల గురించి దేవుడు నన్ను ధైర్యపరిచారండి. నా పరిస్థితులను బట్టే దేవుడు నన్ను బలపరిచారండి, తిరిగి ఆదరించారండి. కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నన్ను దేవుడు లేవనెత్తాడండి. ఆయన వాక్యం లేకపోతే నేను ఏమాత్రం కూడా బలపరచబడలేకపోదును, నాకున్న పరిస్థితుల్లో నేను ఎప్పుడో సరిపోదును అని సాక్ష్యం ఇచ్చినటువంటి వారు చాలా మంది ఉన్నారు కదండి. అలాగున దేవుడు తన స్వరమునిచ్చి తన వాక్యం ద్వారా కూడా మనతో ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? మాట్లాడుతూ ఉంటారు. మా వివాహం విషయంలో కూడా మ్యాచింగ్ చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏంటి చేసుకుంటామనేసి అని తెలియజేసినప్పుడు పాస్ గారు అన్నారట, ఇంత చిన్న వయసులో మ్యారేజ్ ఏంటి అనేసని అత్తయ్య గారితో మామయ్య గారితో అన్నప్పుడు ఆ రోజు రాత్రి అత్తయ్య గారిలో వచ్చి దేవుని స్వరం మాట్లాడుతూ ఆదికాండం 2వ అధ్యాయం 12 వచనాలు చదవండి అనేసని తెలియజేసినప్పుడు ఆ వచనాలు తీసి పాస్ గారు చదివితే అక్కడ వివాహం నీ విషయంలో నేను ఇప్పుడే సిద్ధం చేశాను, నువ్వేమాత్రం వద్దనేసని అక్కడ వివాహం అంటే ఆదాము ప్రకటనలోంచి హవ్వను తీసినటువంటి ఆ వృత్తాంతం ఉంటది. ఆ వాక్యాన్ని బట్టి సేవకులతో మాట్లాడటం అనేది జరిగింది. ఇలా మనం దేవుని సన్నిధిలో ప్రభువా నీ చిత్తానుసారంగా నేను జీవించాలనుకుంటున్నాను, నేను ఎటువైపు అడుగు వేయాలి, ఎటు వెళ్ళాలి అని మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు స్వరం నుంచి మాట్లాడవచ్చు, వాక్యము ద్వారా కూడా ఏం చేస్తాడు చెప్పండి? మనతో మాట్లాడుతూ ఉంటాడు. మరి ఈరోజు ఎంతవరకు అలాగున దేవుని స్వరం వినగలుగుతున్నాం మనం అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. గడిచినటువంటి కొన్ని సంవత్సరాల క్రితమే కొన్ని సూటిపోటు మాటలు ఎదురవుతూ ఉంటాయి కదా ఈ సేవా పరిచర్యలో. అలా ఎదురైనటువంటి పరిస్థితుల్లో నేను కొన్ని రోజులుగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటా ఉంటున్నాను, ప్రభువా నీ సేవ చేయడానికి నేను పని చేయనా, అర్హత లేనా? మరి అలాంటప్పుడు ఎందుకు ఎన్నుకున్నావు ప్రభువా నన్ను? అసలు నా విషయంలో మరొక్కసారి నీ చిత్తాన్ని నాకు రూఢీపరచు, మరొక్కసారి నీ చిత్తాన్ని నాకు తెలియచేయి అని ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి హృదయం చాలా గాయపడినటువంటి సందర్భంలో దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసినప్పుడు ఒకరోజు కలలో ఒక ముసలి వ్యక్తి కనిపించారు. ఆ ముసలి వ్యక్తి గంపలో కొన్ని పళ్ళు పట్టుకుని ఆ పళ్ళు నా చేతికి ఇస్తూ నీ ఎడల దేవుని యొక్క ఉద్దేశం అని చెప్తూ యెషయా గ్రంథం 49వ అధ్యాయం ఇంకా ఏదో వాక్యాలు చెప్పారు, కళలు నాకు గుర్తుండదు, లేచేసరికి మర్చిపోయాను అనమాట నేను. కానీ యెషయా గ్రంథం 49వ అధ్యాయం మాత్రం అలా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఆ అధ్యాయం అంతా లేచిన తర్వాత చదువుకుంటా ఉంటే దేవుడు నా మీద కలిగి ఉన్నటువంటి ఆయన ప్రణాళిక ఏంటో నాకు అర్థమైంది.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చాలా సార్లు మన విషయంలో మనం ఎలాగునా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలో, ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలో, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చాలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. మొదటిది ఎలా మాట్లాడతారు? స్వరము ద్వారా మాట్లాడతారు. రెండవది ఎలా మాట్లాడతారు చెప్పండి? వాక్యము ద్వారా మాట్లాడతారు. ఈరోజు ఆ వాక్యం సేవకుల ద్వారా వచ్చేటప్పుడు కానివ్వండి, ఇలా ఆ వాక్యం మనతో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా వాక్యానికి మనం లోబడే వారమై ఉండాలి, సరి చేసుకునే వారమై ఉండాలి. ఆ వాక్యం ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకునే వారుగా ఉండాలి. ఈ వాక్యం నాకు కాదని మనం ఎప్పటికప్పుడు త్రోసేస్తా ఉంటే ఏమాత్రం కూడా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చే వారిగా ఉండం. గాలిపటం ఆకాశ గగనాల్లో ఎగురుతూ ఉంది, అందంగా ఎంతో చక్కగా ఆహ్లాదకరంగా ఎగురుతుంది అంటే దానికి ఆధారమైనటువంటి దారం ఎవరి చేతిలో ఉంది? ఏదో ఒక మనిషి చేతిలో ఉంది. ఆ మనిషి చేతిలో కనుక ఆ దారం లేకపోతే అది ఏ పెంట కుప్ప మీదో ఏ ముళ్ళ తొప్ప మీదో పడిపోయి రోడ్డు మీద పడిపోయి మనుషుల చేత ఏమైపోతూ ఉంటుంది చెప్పండి? త్రొక్కబడుతుంది. దాని పరిస్థితి అలా ఉంటుంది. ఈరోజు మనము కూడా ఆధారం అనేటువంటి దేవుని వాక్యాన్ని కలిగి జీవించాలి. ఆధారమైనటువంటి దేవుని వాక్యం కనుక మనకి లేకపోతే మన పరిస్థితి కూడా ఎలా ఉంటుంది అంటే దారం తగినటువంటి గాలిపటం లాగే ఉంటుంది. అలా ఏమాత్రం కూడా అలాంటి పరిస్థితిలో మనం ఉండడానికి వీల్లేదు. ఒక సన్నివేశం చెప్పి నా మాటల్లో నేను ముందుకు వెళ్తాను. గడిచినటువంటి దినాల్లో మీకు ఆల్రెడీ ఒకసారి జ్ఞాపకం చేసినట్లు ఉంటాను, మరొకసారి నేను ఆ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ అనుదినం దేవుని వాక్యాన్ని చదవాలి. చదువు రానేటువంటి వారు ఎవరైనా చేతైనా చదివించుకోవాలని సార్ చెప్తూ ఉంటాం కదా చాలాసార్లు. అలా ఒక ముసలమ్మ కొత్త నిబంధన గ్రంథం చదవాలనుకుందటండి. ఆమెకేమో చదువు రాదు. మరి ఏం చేయాలి? ఎవరొకరిని పట్టుకోవాలి అని రోడ్డే ఎవరు వెళ్తారో వాళ్ళని పట్టుకుని రోజుకు ఒక అధ్యాయం చొప్పునైనా చదివించుకుందాం అని చాలా తీక్షణంగా చూస్తుంది. ఈలోగా ఒక పోలీస్ ఆయన కానిస్టేబుల్ సైకిల్ మీద వస్తున్నారట. ఆ సైకిల్ కట్టుబడిపోయిందట ముసలావిడి. ఏంటి బామ్మ అనేసానంటే ఆ పోలీస్ ఆయన ఎందుకే పోలీస్ ఆయన అనుకోవట్లేదండి, బామ్మ పోస్ట్ మ్యాన్ అనుకుంటుందట. బాబు బాబు నాకు కొంచెం ఇది చదువు పెట్టవా అనేసానంటే నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి, నాకు ఖాళీ లేదు, రేపు చదువుతానులే మామ అన్నారట. అంటే అంత ఫోర్స్ చేస్తుంది ముసలావిడి. రేపు చదువుతానులే మామ అంటే రేపు కుదరలేదు, మరలా ఎల్లుండి ఆపింది, మరలా ఎల్లుండి కుదరలేదు. మూడో రోజు నాడు ఇక సర్లే ఆ ముసలావిడి తప్పట్లేదు, చదవమనే సరే ఏదో కోరుకుంటుంది కదా, ఒక రోజు చదువు పెట్టేద్దాం అని మూడో రోజు ఆగారట ఆ పోలీస్ ఆయన. ఆగితే కొత్త నిబంధన చదవడం మొదలు పెట్టాడట. అలా కుర్చీ వేసి మొక్కలు పెట్టి వేసి కూర్చోబెట్టిందట ఆయన్ని. ఈమె కింద కూర్చుందట. కూర్చుంటే ఆయన చదువుతూ ఉంటున్నాడట. చదువుతుంటే మాట మాటకి ఆపేసి ప్రసంగం చేసేస్తుందట. ఎవరు? ముసలావిడి. ఆయన చదువుతూ ఉంటే ఈవిడ ఏం చేస్తుంది? మధ్య మధ్యలో ఆపేస్తుంది, ప్రసంగం చేసేస్తుంది. ఏసై ఎలా పుట్టాడు బాబు, ఏసై ఎలా పుట్టాడు, ఏసై పరిశుద్ధుడు బాబు, అది ఇదని చర్చలో వింటూ ఉంటారు కదా. ఆపేసి మాటమాటికి ఆపేసి ప్రసంగం చేసేస్తూ ఉంటుందట. ఈయనకి కూడా చాలా ఆసక్తి పెరిగింది. అలా చదువుతూ ఉంటే యేసుక్రీస్తుని గురించి వినబడుతుంది కదా, ఆ మామగారు చాలా విషయాలు చెప్తూ ఉంటున్నారు కదా, ఆసక్తి కలిగింది. అలా ప్రతిరోజు కూడా రావడం మొదలు పెట్టారు. వీళ్ళిద్దరి మధ్యలోనికి ఆ ఇంటి ఆవిడ పొరగింటి ఆవిడ వచ్చి ఆవిడ మీద కూర్చోవడం, వాళ్ళ దేవుని మాటలు వినడం, ఈ ముసలావిడి మాటకి ప్రసంగాలు చేస్తుంది కదా, ఇలా వినడం వీళ్ళందరూ ప్రతిరోజు ఇలాగా చేస్తున్నారు. ఈ పోలీస్ ఆయనకి చాలా ఆసక్తి కలిగింది. ఈ దేవుడు అంటే ఎవరో తెలుసుకోవాలని ఒక దేవుని గురించినటువంటి ఆసక్తితో ఒక రోజు ఒక గంట ముందే వచ్చేసేవాడట. ఎక్కడి నుంచి? ఇంటి దగ్గర నుంచి. రోజు గంట ముందు వచ్చేస్తా ఉంటే భార్యకి ఎలా ఉంటది? అనుమానం స్టార్ట్ అయిపోయిందట. పోలీస్ అయిన భార్యకి అనుమానం స్టార్ట్ అయిపోయిందట. అనుమానం స్టార్ట్ అయిపోయి ఏంటి రోజు గంట ముందు వెళ్ళిపోతున్నారు డ్యూటీకి, ఏమవుతుందో చూడాలి అని ఆయన్ని ఫాలో చేస్తా వెనకాలే వచ్చిందట. ఈయన రాని ముసలం దగ్గరికి వచ్చారట. సైకిల్ అక్కడ స్టాండ్ చేశారట. మా అమ్మ అనేసరి పిలిస్తే ఆమె పేట వేసిందట. కూర్చున్నారట. వాక్యం స్టార్ట్ చేశారట. వీళ్ళు ఆయన చదవడం, ముసలావిడే ప్రసంగం చేయడం. అప్పటికి ఎక్కడికి వచ్చింది అంటే సిలువ వృత్తాంతం దగ్గరికి వచ్చారట. వీళ్ళు చదవడం స్టార్ట్ చేయడం అనేది. ఆ దడి అంటే ముసలావిడి కదా, బాగా ఆమె ఇల్లు ఎదుర దడి ఉందన్నమాట రోడ్డుకి అడ్డంగా. ఆ భార్య వెనకాల ఫాలో అయినటువంటి ఆ భార్య దడి వెనకాల నుంచుని చూస్తుందట ఏమవుతుందా అని. ఇంకా చాలా మంది కూర్చున్నారు కదా అడుగు మీద. సిలువ వృత్తాంతం దగ్గరకు వచ్చి యేసయ్య సిలువ శ్రమల గురించి ఆయన చదువుతూ ఉంటే, ఈ మామగారు వివరిస్తూ ఉంటే ఆ దడి దగ్గర ఉన్నటువంటి ఆమె ఏడ్చేస్తుంది, ఇక్కడ కూర్చున్నటువంటి వీళ్ళు ఏడ్చేస్తున్నారు. కనుక వీళ్ళందరూ కూడా ఆ సిలువ వృత్తాంతాన్ని బట్టి ఆ వాక్యాన్ని విని రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అంటే దేవుని వాక్యం ఎలాంటి చెప్పండి, అంత శక్తి కలిగినది. దేవుడు మనల్ని ఆయన వాక్యం ద్వారా దర్శిస్తారు. ఎందుకంటే వాక్యమైనటువంటి దేవుడు కనుక వాక్యం ద్వారా ఏం చేస్తారు చెప్పండి, మనతో మాట్లాడుతూ ఉంటారు. మరి ఈరోజు ఆయన స్వరం వినగలుగుతున్నామా? ఆయన వాక్యం ద్వారా కూడా మనతో మాట్లాడేటప్పుడు ఎంతవరకు ఆయన వాక్యానికి విధేయత చూపించగలుగుతున్నాం అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మూడవది, ఆయన మనతో మాట్లాడే విధానం ఏంటి అంటే, మొదటిది ఏంటి చెప్పండి, స్వరం ద్వారా మాట్లాడతారు. రెండవది ఎలా మాట్లాడతారు, వాక్యం ద్వారా మాట్లాడతారు. మూడవది ఎలా మాట్లాడతారు అంటే దర్శనం ద్వారా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు చెప్పండి, దర్శనం ద్వారా. చాలాసార్లు మనం ఏం చేయాలో, మనం ఎటు వెళ్ళాలో, ఉదాహరణకి సేవలోకి రావాల్సినటువంటి ఆయన చిత్తంలో ఉన్నటువంటి సేవకుల విషయంలో కూడా ఏం చేస్తూ ఉంటారు, దర్శనం ఇచ్చి దేవుడు మాట్లాడుతూ ఉంటారు. అలా ఎవరితో మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుదాం ఒకసారి. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడేను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనానో నేను ఎన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఇలాగ ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశంలోకి ఎత్తబడెను. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండెనో అని తనలో తనకు ఎటు తోచక ఉండగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం దేవుని సేవకుడైనటువంటి పేతురు గారిని గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ పేతురు గారు దేవుని పిలుపుని అందుకున్నారు, దేవునితో తిరిగారు. తర్వాత ఆదిమ సంఘం ఏర్పడడానికి మేడగదిలో పెంతెకొస్తు దినమున దేవుని అభిషేకం చేత నింపబడ్డారు. ప్రసంగం చేసినప్పుడు 3000 మంది రక్షించబడ్డారు. తర్వాత 5000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఇలా సంఘం విస్తరిస్తూ ఉంటుంది, ఆదిమ సంఘం. అలా విస్తరించినటువంటి పరిస్థితుల్లో ఒకరోజు యొప్పేలో ఒక చర్మకారుని ఇంటి దగ్గర ఆయన కూర్చుని ఉన్నారు. ఆయనకు ఆకలి వేస్తుంది బాగా. ఆ ఇంటి వారు ఏం చేస్తున్నారు, భోజనాన్ని సిద్ధం చేస్తున్నారు. సర్లే, వారు భోజనం సిద్ధం చేస్తున్నారు కదా, ఈలోగా ప్రార్థన చేసుకుందాం అని మిద్ది మీదకి వెళ్ళి పేతురు గారు ఏం చేస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థన చేసుకుంటే ఈరోజు అప్పుడు ఏమవుతుంది, ఈలోగా ఏమైంది అంటే ఒక దర్శనం కలిగింది పేతురు గారికి. పేతురు గారికి కలిగినటువంటి దర్శనం, ఆకాశం నుండి ఒక దుప్పటి ఆయన ముందుకు రావడం, సకల విధములైనటువంటి చతుష్పాద పురుగులు ఇవన్నీ కూడా దాని మీద ఉండడం, వాటిని చంపుకొని తినమనేసి అని అంటాం. ఇవి నేను తినలేను ప్రభు అంటే నేనేమి నిషిద్ధం చేయలేదని దేవుడు మాట్లాడడం అని ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి, ఓహో ఇది దర్శనం కాబట్టి ఏం చేయమంటున్నాడో దేవుడు అని ఆలోచన చేసుకుంటున్నారు పేతురు గారు. అంటే ఆ దర్శనానికి అర్థం ఏమిటి అనేసి అంటే, అంతవరకు యూదుల్లోనే దేవుడు సువార్త ప్రకటించబడింది, అన్యజనులకు దేవుడు సువార్త ప్రకటించబడలేదు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో పేతురు గారికి ఎలా తెలియజేశారు, ఎలా మాట్లాడాడు దేవుడు అంటే, ఆ దర్శనాన్ని ఇచ్చి మాట్లాడుతున్నారు. నీవు అన్యజనుల దగ్గరికి వెళ్ళబోతున్నావు, అన్యజనులకు దేవుని సువార్త ప్రకటించు, వారిని నేను రక్షించబోతున్నాను, వారిని కూడా దేవుని ఆత్మ చేత నింపబోతున్నాను అని ఆ దర్శనం ద్వారా పేతురు గారికి దేవుడు తెలియచేయడం జరిగింది. అంటే అక్కడ తన దైవ సేవకుడు చేయవలసినటువంటి ఆ కార్యం ఏంటో దేవుడు ఎలా మాట్లాడారు, దర్శనం ద్వారా మాట్లాడారు. ఈరోజు దీన్ని చూసుకుని అంటే ఆధారంగా చేసుకుని చాలా మంది సేవకులు ఎలా తయారయ్యారంటే, కొంతమంది ఇంటికి వచ్చేసి దేవుడు నాకు చూపించాడండి, మీ ఇంటి దగ్గర 7 వారాలు పెట్టమంటున్నాడు, 3 వారాలు పెట్టమంటున్నాడు దేవుడు అనేసరి కొంతమంది అబద్ధ బోధనలు చెప్తా ఉంటున్నారు, అబద్ధ ప్రవచనాలు చెప్తా ఉంటున్నారు. అంటే ఇప్పుడు ఇతరుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా చెప్పడం అనేసానంటే, వాళ్ళకి సేవకులు లేడా వారి గురించి ప్రార్థన చేయడానికి, వారి ఇంటి దగ్గర ప్రార్థనలు పెట్టడానికి వాళ్ళ సేవకులు లేడా, నీకే చూపించాడా దేవుడు అంటే అది ఎంతవరకు వాక్యానుసారం? అలా ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వస్తే అప్పుడు ఏం చేయాలి తెలుసా, దేవుడు నీకు చూపించడమే కాదు మాకు కూడా చూపించాలి అని చెప్పండి. అవునంటారా కాదంటారా? ఇక్కడ పేతురు గారికి చూపించారు. అక్కడ ఎవరి జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నారు వారికి చూపించాలా లేదా? 10వ అధ్యాయం 1 నుండి చదవండి ఒకసారి కొన్ని మాటలు. ఇటలీ పటాలం అనబడిన పట్టణంలో శతాధిపతి అయిన కొర్నేలియు అను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగల ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలియు అని పిలుచుడు దర్శనమందు తేటగా అతనికి కనబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ
అక్కడ కొర్నేలికి కూడా ఏం చేశాడు? దేవుడు దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చి పలానా యొప్పేలో పేతురు అనేటువంటి నా సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుడిని నువ్వు పిలిపించుకో, నీ ఇంట్లో వాక్యం చెప్పించుకో, ఆ వాక్యం ద్వారా నీవేం చేయాలి? రక్షించబడాలి అని తన చిత్తాన్ని ఇక్కడ కొర్నేలికి కూడా దర్శనం ద్వారా దేవుడు ఏం చేశాడు చెప్పండి? మాట్లాడటం అనేది జరిగింది. ఇలా అక్కడ మనం చూస్తే పేతురికి ఇచ్చాడు దర్శనం, కొర్నేలికి ఇచ్చాడు. అంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలా మాట్లాడతాడు? మూడవదిగా అంటే ఎలా చెప్పండి? దర్శనం ద్వారా కూడా మనతో మాట్లాడుతూ ఉంటారు. ఈ అనుభవం ఎంతమందికి ఉంది అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. కొన్నిసార్లు ప్రభు ఏ విషయమైనా, వివాహ విషయం కావచ్చు, లేకపోతే ఉద్యోగం విషయం కావచ్చు, లేకపోతే ఏ విషయమైనా సరే మీరు దేవుడి దగ్గర కనిపెట్టినప్పుడు కొన్నిసార్లు కొన్ని విధానాలుగా ఆయన మీరు చేయవలసింది ఏంటో, ఎటు వెళ్ళాలో మీకు తోచలేనప్పుడు ఆయన ఖచ్చితంగా మాట్లాడతారు, ఆయన చిత్తాన్ని తెలియజేస్తారు. అత్తయ్య గారి విషయంలో కూడా అదే. ఒకరోజు ఆమెకి చాలా బలహీనమైనటువంటి పరిస్థితులు, అప్పుడే దేవుని దగ్గరికి రావడం జరిగింది. అప్పుడే కొత్తగా పాస్టర్ గారికి 7వ నెలటండి, అప్పుడే దేవుని నమ్ముకోవడం జరిగింది. అప్పుడు ఒకరోజు అక్కడ దర్శనంలో ఆయన వచ్చి, పెద్ద ఎత్తుగా ఉన్నటువంటి మనిషి, తెల్లని వస్త్రాలు వేసుకుని వచ్చి ఒక ఎర్రటి ఇంజక్షన్ చేసి అన్నారట అత్తయ్య గారితో. ఏమనంటే, అమ్మ నేను నీకు ఇంజక్షన్ చేస్తున్నాను కాబట్టి ఇక ఈ లోకంలో నీకు మందు అనేది అక్కర్లేదు, నువ్వు బ్రతికే దినాలన్నీ కూడా ఏ మందులు వాడక్కర్లేదు అనేసి అన్నారట. అప్పటి నుంచి కూడా మీకు అందరికీ కూడా తెలుసు, అత్తయ్య గారి మందులు వాడేవారు కాదు. అలా ఆయన చిత్తం ఏంటో ప్రతిదీ కూడా ఏం చేస్తూ ఉంటారు? దర్శనం ద్వారా తెలియజేస్తూ ఉంటారు. మా పెళ్లి విషయంలో కూడా ఏంటి, ఏ సంబంధానికి వెళ్ళాలి, ఎవరి విషయంలో ముందుకు వెళ్ళాలి, పెళ్లి చేద్దామని ఆలోచన కలిగి ఉంది కదా అయ్యగారు, పెద్దయ్య గారు చేయమంటున్నారు కదా పెళ్లి, దైవ సేవకులు మాట చొప్పున పెళ్లి చేసేద్దాం, ఎటు వెళ్ళాలి అని దేవుడి దగ్గర అత్తయ్య గారు కనిపెట్టినప్పుడు దర్శనంలో అంతవరకు ఎప్పుడు ఆమె నన్ను చూడలేదు, కానీ దర్శనంలో దేవుడు నన్ను చూపించడం జరిగింది. దేవుడికి స్తోత్రం. అంటే దేవుడి దగ్గర మనం కనిపెట్టాలే కానీ ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఆ విషయాన్ని మనం ఎంతైనా కూడా ఆలోచన చేసుకోవాలి. అందుకని ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం కూడా ఉంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం చూస్తే, అంచె దినాల్లో యవనస్తులకు ఏమి ఇస్తారట? ఆయన దర్శనాలు ఇస్తారట. దేవునికి స్తోత్రం. మనం అడగాలే కానీ అడుగు వారికి నిశ్చయంగా ఆయన ఖచ్చితంగా దయచేసే దేవుడు కనుక ఆయన అంచె దినాల్లో మనుషులందరికీ ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. యవనస్తులకు ముఖ్యంగా ఏమి ఇస్తారు చెప్పండి? దర్శనాలు ఇస్తారు. మనం ఆయన్ని అడగాలి. మోషే పట్ల కూడా ఆయన ఉద్దేశం ఎలా ఉందో, మోషే పట్ల ఆయన యొక్క చిత్తం ఏంటో తెలియచేయడానికి మోషేకి కూడా దేవుడు దర్శనం ఇచ్చారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే అక్కడ మోషే పట్ల దేవుడికి ఉన్నటువంటి ఉద్దేశం దర్శనం ద్వారా దేవుడు చూపించాడు అనే మాటలు మనకి అక్కడ కనిపిస్తాయి. అలాగే మోషే పట్ల ఉన్నటువంటి ఉద్దేశం దర్శనం ద్వారా దేవుడు చూపించాడని హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఇవే మాటలు రాయబడ్డాయి. ఇలాగా బైబిల్లో ఉన్నటువంటి భక్తులే కాదు, భూమి మీద ఉన్నటువంటి భక్తులే కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన చిత్తాన్ని చేయాలని మనం ఆశించి ఆయన సన్నిధిలో ప్రార్థించాలే కానీ ఆయన మనతో మాట్లాడడానికి ఏం చేస్తాడు చెప్పండి? సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంతెందుకండి, రాత్రి నేను వాక్యం ప్రిపేర్ చేసుకుని పడుకునేసరికి 12:30 అవుతుంది ప్రతిరోజు. పడుకున్న తర్వాత ఒక కళ వచ్చింది నాకు. ఒక కుటుంబాన్ని దేవుడు చూపించాడు. ఆ కుటుంబంలో వారు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఏంటో నాకు తెలియదు ఇంతవరకు, కానీ ఆ పరిస్థితి ఏంటో దేవుడు రాత్రి నాకు చూపించాడు. పొద్దుటే లేచిన వెంటనే నేను పాస్టర్ గారికి చెప్పాను, పలానా వాళ్ళ గురించి నాకు రాత్రి కళ వచ్చిందండి, వాళ్ళ పరిస్థితి ఇలా ఉందట అనేసి అంటే, సర్లేమో ఒకసారి ఈ రోజు వెళ్ళొద్దాం వాళ్ళ దగ్గరికి అనేసి అన్నారు. ఉదయం మేము వెళ్ళేసరికి వాళ్ళు మాతో కూర్చోబెట్టి చెప్పిన పరిస్థితులన్నీ అవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఉదయం లేచి నా మనసు చాలా కలవరపడిపోయింది. కళ ఇలా వచ్చిందా, నాకు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయా ఏంటి అని అర్థం కాలేదు. కానీ మేము అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేసరికి వాళ్ళ పరిస్థితి అంతా, వాళ్ళ సంగతి అంతా కూడా వివరించి చెప్తా ఉంటే నిజంగా రాత్రే దేవుడు నాకు చూపించాడు కదా అని చాలా ఆశ్చర్యం వేసింది. కొన్ని దేవుని మాటలు చెప్పి వాళ్ళని బలపరిచి ప్రార్థన చేయడానికి దేవుడు కృపనిచ్చారు. ఇలా ప్రతిదీ ఆయన ఎవరు అంటే మనకి తెలియచేసే దేవుడు, మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుందో చెప్పండి. మొట్టమొదటిగా స్వరం ద్వారా మాట్లాడతాడు. రెండవది ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. మూడవది ఎలా మాట్లాడతాడు? దర్శనం ద్వారా మాట్లాడతాడు. నాలుగవది ఎలా మాట్లాడతాడో చూసి మనం ఈ మాటలు ఇక ముగించుకుందాం. ఈరోజు అభిషేక ప్రార్థనలు ఉన్నాయి కనుక 4వ మాటతో ఈ మాటలు ముగించుకుందాం. 4వది ఎలా మాట్లాడతారు అంటే ఆలోచన ద్వారా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు చెప్పండి? ఆలోచన. మన హృదయంలో ఒక ఆలోచన పుట్టిస్తారు దేవుడు. తన ఆలోచన మన మనసులో పెడతారు. పెట్టి
ఇలా చెయ్యి అని తన ఆలోచన ద్వారా ఏం చేస్తారు చెప్పండి, మనతో మాట్లాడతారు. రండి ఆ మాటలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 24వ చరణం చదువుదాం. 73:24. నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకోదువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నాను ఇక్కడ? ఈ కీర్తన ఎవరు రాశారు చెప్పండి? ఎవరు రాశారు? ఆసాపు చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా దేవుని గురించి? నీ ఆలోచన చేత నీవు నన్ను ఏం చేస్తావు? నడిపిస్తావు అంటున్నాడు. అంటే ఆసాపు అంతవరకు చాలా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే, నేను ఎంత భక్తి చేస్తున్నాను, ఏంటి నా పరిస్థితి ఇలాగే ఉంది, భక్తిహీనులేమో చిగురి చేస్తున్నారు, అభివృద్ధి చెందేస్తున్నారు, ఆశీర్వదించబడిపోతున్నారు, ఇంత దేవుణ్ణి నమ్ముకుని నీతిగా ఉండి ప్రార్థన చేస్తున్నటువంటి నా పరిస్థితి ఇంకా ఇలాగే ఉందేంటి, దేవుడు ఏమి చేయట్లేదేంటి అని ఒక రకమైనటువంటి ఆయాసంతో ఉన్నాడు, బాధలో కూడా ఉన్నాడు ఆసాపు. అప్పుడు దేవుని సన్నిధిలో మోకరించాడు. ప్రభువా, ఏంటి భక్తి చేయలేని వారే, ప్రార్థన చేయలేని వారే ఎన్నెన్నో కార్యాలు పొందేసుకుంటున్నారే, మరి ఏంటి ఇంత భక్తిగా ఉండి ఇంత నీతిగా ఉండి నా జీవితంలోకి జరగట్లేదేంటి? మనకి కూడా చాలాసార్లు ఆసాపు యొక్క ఆత్మ మనల్ని ఆవరిస్తూ ఉంటది. అవునంటారా కాదంటారా? చాలాసార్లు మనము కూడా ఈ ప్రశ్న దేవుడిని వేస్తూ ఉంటాం. ఏంటి ప్రభువా, ఇంత భక్తి చేస్తున్నా, నీ సన్నిధిని ఏమి విడిచిపెట్టకుండా ఉంటున్నా, ఇంత నీతిగా ఉంటున్నా, నీ వాక్యానుసారంగా నడుచుకుంటున్నా, నా జీవితంలో ఇంకా కార్యం జరగట్లేదేంటి ప్రభువా అని చాలాసార్లు మనకి అనిపించిందా లేదా చెప్పండి? అప్పుడు అలా అనిపించినప్పుడు ఆసాపుతో దేవుడు మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? భక్తిహీనులు గడ్డి వలె చిగురుస్తారు, వారు రాలిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా, కానీ నేను నా ఆలోచన చేత ఏం చేస్తాను? నిన్ను నడిపిస్తాను, నా మహిమలో నిన్ను చేర్చుకుంటానని ఆసాపు దేవుడు బలపరచడం జరిగింది. దేవునికి స్తోత్రం. అలాంటి ఆయాసకరమైనటువంటి పరిస్థితుల్లో, ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లో కూడా ఆసాపుని దేవుడు ఎలా దర్శించాడు? ఆసాపుతో దేవుడు ఎలా మాట్లాడాడు అంటే తన ఆలోచన నుంచి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు ఎంతవరకు మనం దేవుని ఆలోచన చొప్పున నడవగలుగుతున్నాం, దేవుని ఆలోచనకు ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నాం, దేవుని ఆలోచన ద్వారా దేవుని మాట వినగలుగుతున్నాం అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. కొన్నిసార్లు ఏం చేయాలి ప్రభు అన్నప్పుడు అప్పటికి వాక్యం ద్వారా కానీ, స్వరం ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ మాట్లాడే అవకాశం లేనప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఒక ఆలోచన ఇస్తాడు, ఇలా చెయ్యి అని ఒక ఆలోచన మన మనసులో పుట్టించి ఆలోచన ద్వారా మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే అక్కడ రాజు అయినటువంటి హిజ్కియాని మనం చూస్తాం. అతడు రాజుగా ఉన్నా కూడా ఎవరు ఆలోచన చేశాడో తెలుసా? యాజకుల దగ్గరకు వచ్చి యాజకుల్ని ఆలోచన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వృత్తాంతం మీరు చదువుకోండి, రిఫరెన్స్ నోట్ చేసుకుని 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం నుండి ఆ మాటలు మీకు కనిపిస్తాయి. దేవుని సన్నిధికి దేవుని ప్రజలు విస్తారంగా తీసుకొస్తున్నారు, అది కుప్పలుగా అయిపోయింది. ఇలా అయ్యింది అనేసి అన్నప్పుడు రాజు తన ఇష్టానుసారంగా చేయొచ్చు, కానీ రాజు అయినటువంటి హిజ్కియా యాజకుడు అంటే దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ఈ విషయంలో ఎలా చేద్దాం అని వారి ఆలోచన. అంటే దైవ సేవకుల ఆలోచన ఎవరి ఆలోచనతో సమానం చెప్పండి? దేవుని ఆలోచనతో సమానం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దైవజనుల నోట మనకి ఏదైనా ఆలోచన వచ్చింది అంటే అది ఎవరు పలికిస్తారు? దేవుడే పలికిస్తారు. కాబట్టి ఇక్కడ హిజ్కియా దైవ సేవకుల యొక్క ఆలోచన తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈరోజు చాలాసార్లు మన జీవితంలో ఎలా ఉంటుంది అనేసి అంటే కొన్నిసార్లు మనం ఎటు వెళ్ళాలో తెలియదు, ఏం నిర్ణయించుకోవాలో తెలియదు. అలాంటప్పుడు ఏం చేస్తారో తెలుసా? దేవుని బిడ్డలు చాలా మంది పాస్టర్ గారికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ చెప్తారు. మిగిలిన వాళ్ళందరూ ఆలోచనలు కలుపుకుంటారు. ఏం చేస్తే బాగుంటుందంటావు, ఎటు వెళ్తే బాగుంటుందంటావు, వెళ్దామన్నా, ఇలా అందరు ఆలోచనలు అడుగుతారు. కానీ ఎవరు ఆలోచన అడగరు? దైవ సేవకుల ఆలోచన అడగరు. కానీ అడగాల్సింది ఎవరిని? దైవ సేవకుల ఆలోచన. దైవ సేవకుల ఆలోచన తీసుకుంటే చాలు, ఇంకెవరు ఆలోచన తీసుకోక్కర్లేదు. ఇక్కడ ఈ రాజు మహా చక్రవర్తి అయినటువంటి హిజ్కియా దైవ సేవకుల ఆలోచనే తీసుకున్నాడు, మరి ఎవరు ఆలోచన తీసుకోలేదు. అందుకని దావీదు కూడా అంటాడు 16వ కీర్తన 7వ చరణంలో ఏమంటాడో తెలుసా? నాకు ఆలోచనకర్త అయినటువంటి యెహోవాను నేను స్తుతిస్తున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు చెప్పండి? నాకు ఆలోచనకర్తగా ఉన్నాడు నా దేవుడు. నేను ఎలా నడవాలో, నేను నడవలసినటువంటి మార్గాల్లో నన్ను నడిపిస్తూ ప్రతి విషయంలో నేను అడుగులు ఎలా వేయాలో అన్ని నాకు ఆలోచన ఇచ్చి నాకు ఆలోచనకర్తగా ఉన్నాడు. కాబట్టి అలాంటి దేవుడిని నేను ఏం చేస్తాను? స్తుతిస్తాను
ఆల్రెడీ మన దేవుడికి పెట్టబడినటువంటి పేరు యెషయా గ్రంథం 9:6 మనం చూస్తాం. ఆయనకి పెట్టబడిన పేరేంటి చెప్పండి? ఆలోచనకర్త. దేవునికి స్తోత్రం. ఆలోచన విషయంలో ఆయనే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. అలాంటి ఆలోచనకర్త అయినటువంటి దేవుడు, ఆలోచన విషయంలో గొప్పవాడైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండగా ఇక ఆలోచన కోసం అక్కడికి వెళ్ళడం ఎందుకంటే చెప్పండి? ఏదైనా ఆలోచన ఇచ్చిన మమ్మల్ని నడిపించాడు ప్రభు అంటే ఆయన నడిపించడా? అందుకని ఆయన ఏమంటాడో తెలుసా? 32వ కీర్తన 8వ చరణంలో ఏమంటాడో తెలుసా? దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను అంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరి మీద దృష్టి ఇచ్చారట? మన మీదే, నా మీదే, మీ మీదే. మన మీద దృష్టి ఉంచి మనకేం చెప్తారట? ఆలోచన చెప్తారట. ఎప్పుడు చెప్తారు అంటే మనం అడిగినప్పుడే చెప్తారు. దేవునికి స్తోత్రం. మనం అడగకుండా నాకు ఆలోచన ఇవ్వలేదు అనేసరంటే ఏం చేస్తాం చెప్పండి? అందుకని ఇర్మియా గ్రంథంలో 32:19 అంటాడు, ఆలోచన విషయంలో నీవే గొప్ప దేవుడు అని ఇర్మియా దేవుని స్తుతించడం చూస్తాం. ఈరోజు మనం ఎలా నడవాలి అనే విషయంలో ఇక్కడ మనకి ఎలా చూపిస్తాడు చెప్పండి? ఎలా మాట్లాడతాడు మనతో? ఆలోచన ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కొన్నిసార్లు మన ఆలోచన ప్రకారంగా వెళ్ళిపోతూ ఉంటాం. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. మన ఎడల ఆయన తలంపులు ఎంత అధికంగా ఉన్నాయి? భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో మన ఎడల ఆయన తలంపులు అంత అధికంగా ఉన్నాయి. చాలాసార్లు ఏమనుకుంటామో తెలుసా? మన జీవితంలో కొన్ని పరిస్థితులు చూసినప్పుడు మనం అసలు ఆలోచన లేనటువంటి వారు, కానీ దేవునికే ఆలోచన లేదు, ఇలా చేశాడేంటి అనుకుంటా ఉంటాం. అవునంటారా కాదంటారా? చాలాసార్లు అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను నా మాటలు ముగిస్తాను. ఒక రోజు అంటే ఒక వ్యక్తి సైకిల్ మీద పొరుగురు వ్యాపారానికి వెళ్ళారట. వ్యాపారానికి వెళ్ళి వచ్చేస్తా మధ్యాహ్నం అయిపోయింది కదా అని ఒక మర్రి చెట్టు కింద పడుకున్నాడట. పడుకుని ఆలోచన చేస్తున్నాడట. అదే కొంచెం చల్లబడ్డాక బయలుదేరదాం అనేసరి పడుకున్నాడట. పడుకుని ఇలా పైకి చూసాడట. చూస్తే పెద్ద చెట్టు. మర్రి చెట్టు ఎలా ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది కదా, పెద్ద చెట్టు. దాని కాయ ఇంత ప్రక్కన పడిందట. ఆ కాయ, మర్రికాయ చూసారా? ఎర్రగా ఉంటుంది కదా. దాన్ని చూసి ఇదేంటి ఇంత పెద్ద చెట్టుకి ఇంత చిన్న కాయ, ఇదేంటి దేవుని సృష్టి, అసలు దేవునికి ఆలోచన లేదు, బుర్ర లేదు అనుకుంటున్నాడట. అతని ఎదురుగా గుమ్మడి పాదు కనిపించిందట. కనిపిస్తే అనుకుంటున్నాడట అదేమో చిన్న పాదు. గుమ్మడికాయ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది కదా. అంత చిన్న పాదుకి ఇంత పెద్ద గుమ్మడికాయ కాసింది. ఇంత పెద్ద చెట్టుకి ఇంత మర్రికాయ ఇచ్చాడు. ఏంటి అసలు దేవుని ఆలోచనలు అనుకుంటున్నాడట. ఈలోగా నిద్రపోయాడట. నిద్ర నుంచి లేచేసరికి అతని పొట్ట మీద చాలా మర్రికాయలు పడి ఉన్నాయట. అప్పుడు వచ్చిందట అసలు ఆలోచన. ఏమనంటే, అయ్యి బాబోయ్, దేవుడు ఆలోచన విషయంలో చాలా గొప్పవాడు. ఇంత పెద్ద చెట్టుకి ఒకవేళ గుమ్మడికాయ అంట కాయలు కనుక కాయిస్తే ఇప్పుడు ఆ గుమ్మడికాయ వచ్చి నా పొట్ట మీద పడితే ఏమవుతును? నా పొట్ట పగిలిపోదును. అలా చిన్నకాయలు పెట్టడమే మంచిది. ఆలోచన విషయంలో దేవుడే గొప్పవాడు అనుకున్నాడట. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఏమనిపిస్తుంది అంటే దేవుడు ఏంటి ఇలా చేశాడు అనుకుంటా ఉంటాం. కానీ దేవునికి ఎవరు సలహా ఇవ్వడానికి సరిపోరు. ఆయన ఆలోచనకర్త, ఆయన ఆలోచన విషయంలో గొప్పవాడు. ఆయన ఆలోచనలు అతి గంభీరములు కనుక మనం కనుక దేవుణ్ణి అడగగలిగితే ఆయన ఆలోచన ఇచ్చి మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. విశ్వాసి ఎక్కవలసినటువంటి 7 మెట్లలో 5వ మెట్టు ఏంటి చెప్పండి? దేవుని స్వరం వినుట. దేవుని స్వరం వినే అనుభవంలోనికి మనం ఎక్కాలి. దేవుని స్వరం ఎలా వినగలుగుతాం? దేవుడు మనతో మాట్లాడే విధానం ఎన్ని రకాలు? మొదటిది ఏంటి చెప్పండి? స్వరం ద్వారా మాట్లాడతాడు. రెండవది ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారా మాట్లాడతాడు. మూడవది ఎలా మాట్లాడతాడు? దర్శనం ద్వారా మాట్లాడతాడు. నాలుగవది ఎలా మాట్లాడతాడు? ఆలోచన ఇచ్చి మాట్లాడతాడు. ఒకవేళ మనకి ప్రారంభంలో ఇప్పుడే తెలుసుకున్నాం కాబట్టి ప్రభువా నాకు నీ చింతని తెలియచేయని ప్రారంభంలో మనం అడిగినప్పుడు ప్రారంభంలో దేవుని స్వరం వినడం మనకి కొంచెం సమయం పట్టొచ్చు. ప్రారంభంలో మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రారంభంలో ఆయన చిత్తం తెలియడానికి కానీ, ఆయన స్వరం వినడానికి కానీ, ఆయన మనకి ఆలోచన ఇవ్వడానికి కానీ కొంచెం సమయం పట్టవచ్చు. కానీ ఆయన మనం ఏమవ్వకూడదు? నిరుత్సాహపడిపోకూడదు. అలాగా నిరుత్సాహపడకుండా మనం ముందుకు సాగితే దేవుని స్వరం సులభంగా మనం గుర్తించగలుగుతాం. దేవుని స్వరం సులభంగా గుర్తించేటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అట్టి అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.
ఆమేన్.